బీసీ డివిజన్ ఉంటుంది, కాపుల డివిజన్ తనకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు. అందులో కాపులకి భారీ సీట్లు ఇచ్చుకొచ్చాడు. కాపులకి మంత్రి పదవులు కూడా బలమైన ఇచ్చాడు కదా. కానీ ఎప్పుడైతే కాపులు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు 2009లో చిరంజీవిని మనం గెలిపించుకోలేకపోయాం, వాళ్ళలో ఒక కసి వచ్చేసింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ని తొక్కేస్తున్నాడు చంద్రబాబు, ఇదే ఈయన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కసి వచ్చేసి, దాంతో కాపులు ఈ దఫా మనోడు సీఎం కావాలి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు గనక బలోపేతం చేసుకోకపోతే, ఇప్పుడు కూటమిని గెలిపించుకోకపోతే 14% వాళ్ళు, మామూలుగా వాళ్ళు 21% అంటారు, 14% ఖచ్చితంగా ఉంది. టోటల్గా మిగతా వాళ్ళకి కూడా కలిపితే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా కలిపితే 21% వచ్చినట్టే కదా. కాపు సామాజిక వర్గం ఓట్లు చేజారివ్వకుండా కొన్ని బలమైన అస్త్రాలే ప్రయోగించారు. ముద్రగడ పద్మనాభం చేర్చుకోవడం కానీ, ఆయన ఏకంగా ఓడిపోతే పేరు కూడా మార్చుకుంటా అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి. ఎందుకు అస్త్రం ఫలించలేదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అయినా, అంటే ఆయన సీఎం అవుతాడా లేదనే గ్యారంటీ లేకపోయినా సరే ఓట్ బ్యాంక్ అటు ఎందుకు వెళ్ళింది? ఖచ్చితంగా ఆయనకి సీఎం కాపు సామాజిక వర్గం ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్ కనుక మనం బలోపేతం చేసుకోకపోతే రేపు పొద్దున సీఎం క్యాండిడేట్గా ఎట్టుంటాడు అంటే భవిష్యత్తు అవకాశం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం అంతే. అంటే ముందు ఖచ్చితంగా ఇక్కడ